వైఎస్ సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిందని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ దురుద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి కాపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమ్మ సునీతమ్మ గారు, మీరు రాష్ట్రంలోనే బడా నాయకులతో కలిసి కీలుబొమ్మగా మారి పులివెందులకు వచ్చి మా అవినాష్ రెడ్డి గారి పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నావు వివేకానంద రెడ్డి కేసులో. కానీ 7 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి కేసు నుండి అవినాష్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని ఎన్నో కుట్రలు చేస్తానో, ఎన్నో కేసులు చూస్తానో, ఎంతో మంది లాయర్ల దగ్గర తిరుగుతున్నావు. కానీ ఫలించలేదు నీకు విషయంలో. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదు. వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఎలాంటి సమస్య లేదు, ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన భగవంతుడు, ఆయన దేవుడు ఉన్నాడు ఆయనకు. కాబట్టి ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. నిజమైనా చెప్తే నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అవినాష్ రెడ్డి గారు. అమ్మా, నిన్ను ఒకటే అడుగుతున్నా, 7 సంవత్సరాల నుంచి హత్య జరిగింది అంటున్నావే, హత్య చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళను నువ్వు జైల్లో పెట్టకుండా విచ్చలవిడిగా అప్రూవ్గా మార్చినావే, వాళ్ళని ఏమీ చేయలేదే. నువ్వు వాళ్ళపై నీకెందుకు అంత ప్రేమ? అదేవిధంగా నువ్వు వివేకానంద రెడ్డి సార్ గౌరవం తీసేస్తున్నావు. వివేకానంద రెడ్డి సారు మంచివాడు, ఆయన గౌరవం తీసి ఆయన వీక్నెస్ అంతా బయట పెట్టిస్తున్నావు. నువ్వు మానుకోమా, కేసులు చూసుకో. నువ్వు ఏ కేసు కావాలంటే ఆ కేసు ఇస్తున్నారు. తెలంగాణ కావాలా, మహారాష్ట్ర కావాలా, కర్ణాటక కావాలని నిన్ను అడిగినా కూడా తెలంగాణ కోరుకుంటువి. కోర్టులో నువ్వు ఏ పెట్టుకుంటే అయ్యి అడుగుతావు. కానీ నీ ఏమీ ఫలించలేదు. ఎందుకంటే న్యాయము అవినాష్ రెడ్డి పక్కన ఉంది. భగవంతుడు అవినాష్ రెడ్డి కూడా న్యాయం గెలుస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవినాష్ రెడ్డి గారిని ఏమీ చేయలేము. అవినాష్ రెడ్డి గారు మంచివాడని ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏమి చెప్పినా ప్రజలు నమ్మరు. అదేవిధంగా నువ్వు ఎన్ని కుట్రలు బడా నాయకులతో కలిసినా కూడా ఆయన్ని మనం ఏమి చేయలేమని కూడా నీకు తెలియజేస్తున్నా. నువ్వు ఇంకా మానుకోమ్మా, నువ్వు కేసులు చూసుకో. కేసుల్లో తీర్పు ఏ విధంగా వస్తే అది చేస్తాము. తీర్పులో కూడా న్యాయం జరుగుతుంది అవినాష్ రెడ్డి గారికి. నువ్వు మానుకొని మాట్లాడే విధానం ప్రజలు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. నేను మానుకోవాల్సిందిగా నిన్ను కోరుకుంటున్నానమ్మా.